హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్. తీవ్ర ఆనందంలోని పవన్ చంద్రబాబు నాయుడు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు అదనంగా మరో 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీకి కేంద్రం అదనంగా 6.5 కోట్ల పనిదినాలు కేటాయించిందని డిప్యూటీ సీఎం ట్వీట్ చేశారు. ఫలితంగా 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. పనిదినాలు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పెరిగిన పనిదినాల కారణంగా గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద కుటుంబాలకు మరికొన్ని రోజులు ఉపాధి దొరుకుతుంది. గ్రామాలలోని పేదరికం నిర్మూలించేందుకు, ఉపాధి కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ హయాంలోని ప్రారంభించిన ఈ పథకాన్ని ఎన్టీఏ సర్కార్ కూడా కొనసాగిస్తూ వస్తుంది. ఈ పథకంలోని భాగంగా ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా కేంద్ర రాష్ట్రాల వారీగా పని దినాలు కేటాయిస్తుంది. ఈ రకంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీకి కూడా 15 కోట్ల పని దినాలు కేటాయించారు. అయితే ఇలా కేటాయించిన 15 కోట్ల పని దినాలు జూన్ నెలాఖరు వరకే పూర్తయినట్లు సమాచారం. దీంతో పని దినాలను పెంచాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలపై చర్చించిన కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి ఏపీకి అదనంగా మరో 6.5 కోట్ల పని దినాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పని దినాల పెంపు వలన ఏపీలోని 53 లక్షల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని, ప్రయోజనం చేకూరుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. అలాగే ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అదనపు పని దినాలు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్రానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.